హాయ్ అండి. ఇంకా ఈరోజుటి నా వ్లాగ్ అయితే సింపుల్గా అలా స్టార్ట్ అయిపోయిందనమాట. నేనైతే యూట్యూబ్లో కటింగ్ అయితే చూసానండి. ఓన్గా నేనే ఈరోజు ఇంకా ట్రై చేస్తున్నాను అనమాట. యూట్యూబ్లో కటింగ్ని ప్రాక్టీస్ చేసేసాను అనమాట. మీకు బ్లౌజ్ రెడీ అయ్యాక మళ్ళీ నేను ఇంకో వీడియో అనేది పోస్ట్ చేస్తాను. షార్ట్స్లో కూడా పెట్టాను అనమాట నేను కటింగ్ చేసేది. అంటే ఫుల్ వీడియో కాదండి, జస్ట్ లైనింగ్కి మెయిన్ పీస్కి ఎలా అటాచ్మెంట్ చేసుకొని కట్ చేయాలని చెప్పి ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను అనమాట. ఇంకా అలానే ఇంకా బట్టలు ఉంటే వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను అనమాట. ఇవి కంటిన్యూషన్ వ్లాగ్ అండి, డే బై డే వ్లాగ్స్ అనమాట, కంటిన్యూషన్గా ఉన్నాయి. ఇంకా నా వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మీకు చూడండి. అక్కడ వర్షం అయితే బాగా స్టార్ట్ అయిపోయింది అనమాట. బట్టలు మిషన్కి వేసానని చెప్పాను కదా, ఇంకా స్నానం అయితే చేసేసి వచ్చాను. ఇంకా లైనింగ్ కూడా నానబెట్టుకుంటున్నాను అనమాట. బట్టలు మిషన్కి వేసి బయట అయితే ఆరేసాను ఫ్రెండ్స్. మళ్ళీ అయితే వర్షం బాగా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందుకని తెచ్చి ఇంట్లో వేసేసుకున్నాను అనమాట. చూడండి, లైనింగ్ అయితే ఫస్ట్ మనం వాటర్లో ఒక ½ అవర్ వరకు నానబెట్టేసామంటే నాకైతే మనం కాటన్ తీసుకుంటాం కదా, లైనింగ్ మంచిగా అయితే ఎక్కువ వాటర్ ఏం రాదండి. ఇంకా ఆరబెట్టేసి నేనే ఈరోజైతే కటింగ్ అనేది ఓన్గా రెడీ చేస్తున్నాను. చూద్దాం ఎలా వస్తుందేమని. ఈ షార్ట్ని అయితే నేను యూట్యూబ్ షార్ట్లో అప్లోడ్ చేశాను అనమాట. నిజంగా బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేశానండి, ఇంకా వీడియో పోస్ట్ చేయలేదు. నాకైతే నిజంగా బాగా సెట్ అయిందనమాట. నెక్ దగ్గర పైపింగ్ ఒకటి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఏదైనా ట్రై చేస్తుంటే వస్తుంది అనేది నా నమ్మకం. నాకు కొంచెం ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఈ మధ్య. అంటే ఓన్లీ నా బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకోవాలనేది నా తపన అనమాట. చూడాలి, ట్రై చేయాలి. ఇది వచ్చేసి లైనింగ్ వచ్చేసి మనకి 55 రూపీస్ అంట, మంచిదని చెప్పి ఇచ్చింది. అందుకే ఎక్కువ కలర్ అయితే పోలేదండి. మనం తక్కువ రేట్లో తీసుకున్నామంటే ఎక్కువ శాతం కలర్ అయిపోతుంది, అది సింక్ అవుతుంది అనమాట. మంచి లైనింగ్సే తీసుకోవాలి, ఎందుకంటే లోపల అండర్ ఆర్మ్స్ దగ్గర అట్లా స్వెట్కి కానీ షేడ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, కొంచెం కత్తెర పట్టినట్టు అనిపించింది. మనకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు కదా, అట్లా ఏదో ట్రై చేస్తున్నాను అనమాట. చూద్దాం యూట్యూబ్ కటింగ్ ఎలా సెట్ అవుతుందో. ఇంతకుముందు కూడా నేను 2-3 ట్రై చేశాను, కొన్ని బాగా వచ్చాయి, కొన్ని చెడిపోయాయి అనమాట. అలా అని చెప్పి ఖాళీగా ఉన్నప్పుడు నాకు ఇంకా కొంచెం ఇలా ట్రై చేయాలనిపిస్తుంది. ఇంకోటి బోట్ నెక్ కూడా నెక్స్ట్ నేను వీడియోలో చూపిస్తాను, మళ్ళీ ముందుకు చూపిస్తాను అనమాట. బోట్ నెక్ కటింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది నాకు చేయాలని చెప్పేసి. ఇంకా అలా అయితే ఈ బ్లౌజులు వీడియోస్ పెట్టేశాను అనమాట. మన ఛానల్ కాపీరైట్ కంటెంట్ మీదే ఉందండి, అందుకు వ్యూస్ అయితే రావడం లేదు. అలా అని చెప్పి నేను ఛానల్ మానుకోవాలి అని కూడా అనుకోలేదు. ఏదో అప్పుడొకటి నాకు వీలైనప్పుడు అయితే పోస్ట్ చేస్తుంటాను అనమాట. ఇంకా అలా అయితే మొత్తం అంతా కటింగ్ చేసుకున్నాను. ఆ వేస్ట్ పీసులు పాడేయకూడదండి మనకి. ఇంకా అవి వచ్చేసి నెక్ పట్టికి కానీ, ఇంకా క్రాస్ బెల్ట్ దగ్గర ఏవైనా పీస్ తక్కువ వచ్చినా కూడా ఉక్సులు పట్టికి అలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇంకా లావు ఉన్న వాళ్ళకైతే 1 మీటర్ కరెక్ట్ సరిపోతుంది. నేనైతే మీటర్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇంకా మనకి వేస్ట్ పీస్లో ఏవి బ్లౌజ్ పూర్తి అయిపోయేంత వరకు పడేయకూడదు అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే నేను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి వర్షం ఎలా పడుతుందో.
మా ఇంటి ముందర ఇలా ఉందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ రోడ్ అండి. ఆటోలు బైక్లు వెళ్తూనే ఉంటాయన్నమాట. ఆగకుండా కొడుతుంది వర్షం అన్నమాట. మరి ఇప్పుడు నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇదేనండి ఈరోజు నా మార్నింగ్కి కంటిన్యూషన్ ఈవినింగ్ బ్లాగ్ అనమాట. బాయ్ ఫ్రెండ్స్.